ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పీరియడ్స్ వచ్చిన వెంటనే, నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం కంపల్సరీయా? కంపల్సరీగా చేయకూడదు. అదేంటమ్మా చేయకూడదు. పిచ్చెక్కినట్టు వెర్రెక్కినట్టు ముందు బాత్రూమ్ ఎలా పరిగెత్తాం ఎక్కడున్నా కూడా? చేయకూడదమ్మా. అయ్యో. నెలసరి వచ్చింది అంటే ఏంటి అర్థం? శరీరంలో మార్పు వచ్చిందా? ఉమ్, శరీరంలో మార్పు రావడంతో పాటు వేడి వెళ్ళిపోయి చల్లబడిపోతుంది కదా శరీరం, ఉమ్, అవునా కదా? ఉమ్. అలా చల్లబడిపోయిన సందర్భంలో నువ్వు స్నానం చేస్తే ఎంత ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఉమ్, అసలు ఒకప్పుడు ఏం చేసేవారు ఆడవాళ్ళు? ఆ టైంలో విశ్రాంతి తీసుకోమనేవారు. ఉమ్, ఎంతగా విశ్రాంతి అంటే ఇంటి పనులు అవి ఏమీ చెయ్యరు గనక స్నానాలు అవి కూడా చేయక్కర్లేదని చెప్పారు. ఉమ్. గప్చుప్నో మూలని కూర్చోాలా? పక్కన కూర్చుని ఉంటే మరి వాళ్ళకి ఎప్పుడూ కూడా హిస్టెక్టమీలో చేయించుకోవడం కానీ అబార్షన్లు అవ్వడం కానీ జరగలేదు కదా. మరే. మెచ్యూర్ అయిన రోజు నుంచి దీన్ని చాలా పరమ పవిత్రమైనటువంటి దానిగా, చాలా జాగ్రత్తగా, ఆరోగ్య పరిరక్షణకు పనికొచ్చేటటువంటి దానిగా జాగ్రత్తలు తీసుకునేవారు. ఉమ్, అందులో భాగంగా అసలు ఆ 3 రోజులు స్నానమే చేయొద్దనేవారు. ఉమ్, పైగా సాత్వికమైన ఆహారం పెడుతూ ఉండేవారు. ఉమ్, బలవర్ధకమైన ఆహారం పెట్టేవాళ్ళు. ఉమ్. సాఫ్ట్ గా, ఈజీగా, సాఫ్ట్గా ఈజీలీ డైజెస్టెడ్, కొంచెం డైజెస్ట్ కామ్ డౌన్ చేసి ఉండాలి, తర్వాత బలంగా ఉండాలి. అమ్మా. అలా చూసేటటువంటి సమయాల్లో అసలు వీలైనంత వరకు శరీరాన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయకుండా ఉంచమని కూడా చెప్పారు. ఇది ఒక సిద్ధాంతం అయితే, ఒకటి సంప్రదాయంగా ఉండేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో స్నానాలు చేసేవాళ్ళు. ఎందుకంటే స్నానం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్లా ఉన్నా పూజ చేయకపోయినా దేవుణ్ణి తలుచుకుంటారు కదా. అలా తలుచుకోవడానికి స్నానం చేయడం వరకే పరిమితి తప్ప బట్టలు ఉతుక్కోవడాలు అలాంటివి కూడా చేయరు. నీళ్లలో ఎక్కువసేపు నానకూడదు. అంటే బట్టలు ఉతకాలంటే ఎక్కువసేపు నానాలి కదా. అంచేత అప్పుడు వాడినటువంటి బట్టలు కూడా తర్వాత ఒక్కరోజు చివరి రోజున చాకలికి ఇచ్చేవాళ్ళు, లేకపోతే చాకలి లేని రోజులు ఇళ్లలో ఉతుక్కునేవాళ్ళు, లేని ప్రాంతాల్లోనూ. అంచేత వీలైనంత వరకు శరీరానికి శ్రమ ఇవ్వకుండా, బాధించకుండా, శీతోష్ణాలకి ఎక్స్పోజ్ చేయకుండా ఉండడం అన్నది ప్రధానమైనప్పుడు తల మీద నీళ్లు పోసుకోవడం అనేది ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం అమ్మా. సో ఆఫ్టర్ 3 or 5 days తలంటు పోసుకోవాలి. 4వ రోజు పోసుకుంటారు. 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు చేస్తారు. ఆ రోజు కూడా ఇంట్లో పనులు చెయ్యనీరు, మరి ఇంట్లో తిరగనిస్తారు కానీ. ఎందుకంటే ఈ 3 రోజులు విశ్రాంతిగా ఉండి ఒక్కసారిగా తల మీద నీళ్లు పోసుకుంటే, అది కూడా ఈ 3 రోజులు నీళ్లు కూడా పోసుకుంటారు అన్నమాట. ఊరికే లెక్క ప్రకారం 3 బిందెలు నీళ్లు పోసుకోమని చెప్తారు. 3 సార్లుగా. అదే 3 రోజుల స్నానం ఒకేసారి చేసినట్టు లెక్క అనమాట. అట్లా చేసిన తర్వాత మరి శరీరం అలసిపోదా అని చేత ఆ రోజు కూడా ఎక్కువ పనులు చేయలేరు. వంట చేయడం, కూరలు తరగడం అట్లాంటివి చెయ్యొద్దు. ఇళ్లలో మాత్రం తిరగచ్చు నెమ్మదిగా. ఈ 3 రోజుల విశ్రాంతి తర్వాత నెమ్మదిగా ఇంట్లో అలవాటు పడతారు. 5వ రోజు నుంచి యథాప్రకారంగా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్య సూత్రాలను అనుసరించి చేసినటువంటి పని. అమ్మా, అసలు మోడర్నైజేషన్ పేరుతో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ రోజుల్లో తల్లులు కానీ పిల్లలు కానీ స్పెషల్ గా పీరియడ్స్ టైంలో చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటి? అవి హెల్త్ కి ఎలా ఎఫెక్ట్ పడుతున్నాయి అంటారమ్మా? ఈ రోజుల్లో చేసేవి ఏమిటంటే ప్రధానంగా మీరు చెప్పారే, మొట్టమొదట వెంటనే తలస్నానం చేయడం. సాధారణంగా రాత్రి కూడా తలస్నానం చేస్తారమ్మా. ఆ తర్వాత ఏమో జలుబు చేస్తుంది, తల బరువుగా ఉంటుంది, ఈ పీరియడ్స్ అంటే ఇలాగే ఉంటాయని చెప్పి పీరియడ్స్ తిట్టి, దూరంగా కూర్చోబెట్టిన వాళ్ళని తిట్టి, సంప్రదాయము దూరంగా కూర్చోబెట్టిన వాళ్ళది కాదు కదా. అక్కడ దోషం ఎవరిది? నెత్తి నీళ్లు పోసుకున్న వాళ్ళది. ఆ రోజు ఆ 3 రోజులు అసలు పోసుకోవద్దన్నారు. అప్పుడు ఏదైనా పండగలు అవి వస్తే కూడా 3 రోజులు తలంటి పోసుకోరు, తర్వాత పోసుకుంటారు. అది అంచేత మొట్టమొదటిది విపరీతంగా వెంటనే తలస్నానం చేయడం ప్రధానమైనటువంటి దోషం ఆరోగ్య దృష్ట్యా. తర్వాత యథాప్రకారంగా అన్ని పనులు చేసుకుందామని చెప్పి శ్రమ పడుతున్నారు. శ్రమ పడద్దు. శారీరకంగా, మానసికంగా శ్రమ తగ్గించుకోండి ఆ 3 రోజులు. అనేక పరిస్థితుల కారణంగా, చాలా పరిస్థితుల కారణం అని చెప్తున్నాను, అనుకూలమైనటువంటి వాతావరణం ఇంట్లో లేకపోవడం, అర్థం చేసుకునేటటువంటి కుటుంబ సభ్యులు లేకపోవడం, ఈ కారణంగా తప్పట్లేదు కొన్ని పనులు. కానీ వీలైనంత తప్పించుకోండి, వీలైనంత. ఉదాహరణకి
ఇంట్లో వంట చెయ్యకుండా రోజు గడవని పరిస్థితి ఉంటోంది కొంతమందికి. ఉమ్, ఇంట్లో మొండితనం, సంప్రదాయాన్ని నిందించటం, మన పద్ధతుల్ని, ఆచారాలని దుమ్మెత్తిపోయడం, ఇవన్నీ చేసి నువ్వే వంట చేయి అనేవాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు మాత్రం ఒంటి మీద స్నానం చెయ్యాలి. ఉమ్, ఎందుకంటే మాలిన్యాలు కదమ్మా. మరి బయట నుంచి స్నానం మామూలుగానే కాలకృత్యాలు గడితే ఒకటైతే కాళ్ళు చేతులు కడుక్కుంటాం, రెండైతే వీలైనంత వరకు స్నానం చేస్తాం కదా. మరి అట్లాంటిది అంతకన్నా ఎక్కువ మాలిన్యాలు శరీరంలోంచి బయటకు వచ్చేటప్పుడు పదార్థంతో పాటు వాయువు కూడా చెత్తదూస్తుంది కదా. అందులో కిచెన్ స్టార్ట్ చేయాలి, మనం వంట స్టార్ట్ చేయాలంటే డెఫినెట్ గా ఫ్రెష్ గా ఉండాలని చెప్తారు కదా. ఉండదు ఆరోగ్య దృష్ట్యానమ్మా. ఉమ్, ఇప్పుడు టాక్సిన్స్ కూడా బోళ్ళు వెలువడుతూ ఉంటాయి శరీరం నుంచి. మరి అవన్నీ అందరికీ అనారోగ్యం కలిగించేవి. ఉమ్, కానీ తప్పని పరిస్థితుల్లో అస్సలు తప్పదు, ఇంకా ఇంకొక గత్యంతరం లేదు అన్నప్పుడు మరి చేస్తున్నారు ఆడవాళ్ళు. ఉమ్, ఆ చేసేటప్పుడు ఏం చెయ్యాలి అంటే వీలైనంత తక్కువ పని చేయండి. ఓకే. ఎంత అదే తప్పించుకోవాలి? టైము తెలుస్తుంది కదా ఫలానప్పుడు అని. ఉమ్, అప్పటికి కావాల్సినవి ముందరే కొన్ని పచ్చళ్ళ లాంటివి అవి రెడీగా పెట్టుకుని ఫలానా టైం వస్తుందంటే ఒక సెట్ పక్కకు పెట్టేసుకోండి. ఏమైంది ఒక 2 పచ్చళ్ళు పక్కకు పెట్టేసుకుంటే సరి. మరి అప్పుడు వాడుకునే వస్తువులన్నీ కాస్త పక్కన ఒక 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 ఉంటాయి కదా ప్యాకెట్లు, ఏవో రకరకాల డబ్బాలు ఏవో ఒకటి ఉంటాయి, వాటిలో పక్కన పెట్టేసుకుని వీలైనంత తక్కువ వంట చెయ్యండి. ఉమ్, పని ఏదైనా సరే, లెట్ ఇట్ బి ఎనీ వర్క్, మినిమైజ్ ద వర్క్, ఉమ్, ఫిజికల్ అండ్ మెంటల్. ఉమ్, మెంటల్ వర్క్ కూడా వీలైనంత తక్కువ చేయండి. అందుకే కదా పూజలు అవి కూడా చేయొద్దంటారు. అంటే మానసికమైనటువంటి ఎనర్జీస్ వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో. ఉమ్. అంటే నాకు రాలేదు అంటే నీకు రాలేదంటే అందరికీ రాదని కాదు కదా. అందరూ ఓకే, అందరి ఇప్పుడు బాడీస్ ఒకేలా ఊళ్ళో ఉండవు. ఇంతమందికి మరి 3 ఏళ్ల క్రితం కరోనా ఇంతమందికి వచ్చింది, రాని వాళ్ళు ఎంతమంది లేరు? మరి రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ససెప్టబుల్ గా ఉన్న వాళ్ళని ఏం పర్వాలేదు నాకు రాలేదు కనుక నువ్వు కూడా వెళ్ళు అంటే మరి తప్పు కదా. ఉమ్, మన ఏ సంప్రదాయం చెప్పినా యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పారమ్మా. Hmm. ఎప్పుడు ఎవరు ఉంటారు, వాళ్ళు స్టాండర్డ్ కాదు. అందులో ఈ రోజుల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా పీరియడ్స్ టైంలో. చాలా అంటే చాలా, అసలు 2-3 రోజులు ఎందుకు ఇబ్బంది స్కూళ్ళకి, పడుతున్నారో కాలేజ్లకి- నేను చెప్తాను. అమ్మా మొదటి 3 సార్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. అది మొదటి 3 సార్లు. Hmm. అది అప్పుడు మోడర్నైజేషన్ పేరుతో ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఆ, ఇంట్లో పెద్దవాళ్ళ మాటని వినిపించుకోవడం, ఇదంతా చాదస్తాం అనడం మన ఒంటికే తెచ్చి పెడుతుంది. 3 9 రోజులు కానీ జాగ్రత్తగా ఉన్నారంటే అసలు అమ్మాయికి 99.9% ఎక్కడో ఉండొచ్చు అనుకో, తర్వాత ఉమ్, సమస్యలు రావు. అది కదలకుండా ఉండడం. ఉమ్, అప్పుడు వాళ్ళు రకరకాలు చెప్తారు, కథలు కూడా చెప్పిస్తారు తర్వాత స్నానం చేసేటప్పుడు చెప్పుకోమని. అమ్మా. ఏది గోళ్ళు కొరికిన పాపం, సూది గుచ్చిన పాపం, ఆ, కుట్టు కుట్టిన పాపం, ఇలాంటివేవో చెప్తారు. ఇవన్నీ పాపాలని. పాపం అంటే అనారోగ్యం. ఉమ్, ఆ సమయంలో సూది గుచ్చుకుందంటే రక్తం అంతా కూడా కొత్తగా ఫ్లో అవుతోంది, రక్తంలో చాలా తేడా వచ్చింది. మరి రక్తానికి ఈ సూది తగిలిందంటే ఏ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉందో మనం ఏం చెప్తాం. చేత చాలా పనులు చేయొద్దంటారు. ఉమ్, ఒక లిస్టు చెప్తారు, ఇవన్నీ చేసిన పాపాలన్నీ పోగొట్టిన ఆయన సూర్యనారాయణమూర్తి అని చెప్పి 4వ రోజు స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకుంటారు. మరి అంటే ఆరోగ్య ప్రదాత సూర్యుడు కదా. ఉమ్, ఇవన్నీ నాకు తెలియక చేసిన నా ఆరోగ్యాన్ని కాపాడమని. అక్కడ పాపం అదే. పోగొట్టమంటే అర్థం ఏంటంటే మరి నా ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పడం. ఉమ్, కనుక ఆ 3 రోజులు, మొట్టమొదటి వచ్చినప్పుడు 3 రోజులు ఉప్పు కారం పులుపు లాంటివి తినకుండా ఉమ్, పులగం మాత్రమే తిని, ఉమ్, అంటే పులగం గనక అయినట్టయితే బియ్యం ఉంటాయి గనక కార్బోహైడ్రేట్స్, పెసరపప్పు ఉంటుంది గనక వెంటనే అరగడానికి తగినటువంటి ప్రోటీన్స్, ఆ తర్వాత అందులో నెయ్యితో చేయాలి. అది ఉమ్, నెయ్యి ఉంటుంది. అబ్బా తినలేను అంటే దాంట్లో బెల్లం వేసుకోవచ్చు, జీలకర్ర, ఒక్క రవ్వ మిరియం, ఉమ్, అంతే. ఉప్పు ఉండదు. ఉప్పు ఉండదు. బెల్లంలో ఉప్పు బెల్లం. ఉంటుంది, అది చాలు. మరి అది కానీ 3 రోజులు తిని పాలు మాత్రమే తాగి ఎంత కావాలంటే అంత తాగొచ్చు. ఉమ్, ఇంకా తింటామని అన్నట్టయితే గారెలు పెట్టచ్చు, ఉమ్, అంటే ప్రోటీన్, కానీ ఉమ్. ఉప్పు ఉండకూడదు. మళ్ళీ వేసి వెయ్యకుండా మరీ తినలేరంటే ఉమ్, అట్లా అట్లా ఏదైనా సందికి తీపి పదార్థాలు పెడుతూ ఉంటారు అందరూ, రకరకాల ప్రోటీన్స్. మన ప్రాంతంలో లేదు కానీ కర్ణాటక అక్కడ ఏం చేస్తారంటే గర్భవతులకిను పీరియడ్స్ ఉంది మొదటిసారి మెచ్యూర్ అయినటువంటి అమ్మాయికిను
వాళ్ళు రకరకాల పప్పులు తీసుకొచ్చి తెచ్చి పెడతారు. గోందు లడ్డులని గోందు లడ్డు బాలింతరాలకిను డెలివరీ టైం కదా, ప్రెగ్నెంట్ లేడీకి ఇది గోందు లడ్డు కూడా ఇప్పుడు కూడా పెట్టచ్చు. మరి తర్వాత మినప సున్ని బాగా పెడతారు, మినుము పెడితే నడుము గట్టి పడుతుంది అని చెప్పి. తర్వాత నువ్వులు, కొబ్బరి, బెల్లం, బెల్లం, పుట్నాలు, అటుకులు. ఇవన్నీ పుట్నాలు అటుకులు ఎక్స్ట్రా, ప్రధానం కొబ్బరి, నువ్వులు. ఇవన్నీ పుట్నాలు, అటుకులు, వేరుశనగ పప్పులు, అన్ని రకాల పదార్థాలు. తర్వాత మరి ప్రధానంగా పెట్టాల్సింది బెల్లం కాంబినేషన్తో నువ్వులును, వీలైతే కొబ్బరి. ఏం చేస్తుందంటే లోపల మొత్తం అంతా ఎక్కడన్నా క్లాట్స్ ఉంటే వాష్ ఆఫ్ చేసేస్తుంది, ఓకే చేసి క్లీన్ చేసేస్తుంది. ఈ 3 రోజులు నిజంగా కాళ్ళు చేతులు కూడా ఏమిటి కదలలేనట్టు, తిమ్మిర్లు ఎక్కినట్టు కూడా అనిపించవచ్చు, ఎందుకంటే ఉప్పు ఉండదు కదా. అనిపిస్తుంది, అనిపించలేండి, ఏమీ పర్వం. అందుకే కదలద్దన్నారు. మరి కదలకుండా ఉండడానికి కారణం ఏమిటి? కాళ్ళు చేతులు పని చేయవు ఉప్పు లేకపోతే. అసలు బేసికల్ గా మన సిస్టమే అసలు 3-4 డేస్ ఏం పని చేయకుండా బద్ధకంగా అట్లా కూర్చుంటే బాగుండు అన్నట్టే ఉంటుంది. ఉంటుంది యాక్సెప్ట్ చేసి అలా ఉంటే బాగుండు. బాగుంటుంది. అలా 3 రోజులు అలా ఉండి రెండోసారికి కూడా వీలైతే పాటించాలి. మూడోసారి కూడా పాటించగలిగినట్టయితే, కనీసం మొదటిసారి ప్రధానంగా వెరీ స్ట్రిక్ట్ గా పాటించాలమ్మా. 11-12 డేస్ ఈ 3 రోజులు ఆహారం గురించి, రెస్ట్ 10-12 రోజులు. ఎందుకంటే శరీరంలో మొత్తం అంతా కుదిపినట్టు అయిపోతుందమ్మా, మార్పు వచ్చింది సెట్ కావడానికి. సరే రెండోసారి అయితే 5 రోజులు 4 రోజులు చాలు రెస్ట్. ఆహార నియమం మాత్రం పాటించాలి. ఇలా పాటించినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆధునికంగా ఏం చెప్తున్నారంటే డాక్టర్లు, అప్పుడు మొదటిసారి అయినప్పుడు 1 month లోపల ఒక ఇంజెక్షన్ ఉంటుంది, టెటనస్. డాక్టర్ని అడగండి, లేడీ డాక్టర్ని అడగండి చెప్తారు. అటువంటి ఇంజెక్షన్ ఒకటి ఇప్పించాలంటారా అమ్మా? చెప్తాను వినండి. ఇప్పించాలి. తర్వాత 6 నెలలకి ఇంకోటి ఇప్పించాలి. అది కూడా పీరియడ్స్ కాకుండా పీరియడ్స్ అయ్యాక 5-6 రోజులు అయ్యాక. ఆ తర్వాత 1 yearకి ఇప్పించాలి, అంటే 1.5 years అవుతుంది. లైఫ్ లో టెటనస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అమ్మాయి. ఇది ఒక రాకముందే తీసుకోవచ్చా? అవసరం లేకముందే. అప్పుడు ప్రభావం అప్పుడే ఉంటుంది. అప్పుడు శరీరంలో మార్పు వచ్చినప్పుడు యాంటీ టెటనస్ పడాలి. రాకముందు తీసుకుంటే టెటనస్ ఎట్లా అవుతుంది? ముందే యాంటీ టెటనస్ ఎట్లా ఉంటుంది? ముందర ఎందుకు ఇవ్వాలి యాంటీ టెటనస్? బాగా కొంచెం అవేర్నెస్ ఉండి కొంచెం చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని కాగితాల మీద డిగ్రీ ఉన్న డాక్టర్లు కాకుండా ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ విషయంలో మామూలు మెడిసిన్ కన్నా కూడా కమ్యూనిటీ హెల్త్ వాటి మీద కొంచెం పరిశోధన చేసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. పెడితే వాళ్ళు చెప్తారు ఎప్పుడు తీసుకోవాలో. అలా గనక 1 year 6 నెలలకి 1 yearకి అలా తీసుకున్నట్టయితే లైఫ్లో టెటనస్ ప్రాబ్లం రాదు అమ్మాయికి. ఇది ఇది 90% మందికి తెలియదు. అవునమ్మా, నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను మా స్టూడెంట్స్తో కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ చేయించిన రోజుల్లో ఒక డాక్టర్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. షీఈ్ ఇన్ దోస్ డేస్ షీ వాజ్ అసోసియేటెడ్ విత్ అవర్ స్టూడెంట్స్ అనమాట. సో షీ టోల్డ్ మీ అండ్ ఐ అడ్వైజ్ టు సో మెనీ పీపుల్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఫాలో. అంటే ఫాలో అయ్యారంటే దాని రిజల్ట్ ఏమిటి అన్నది మనకి ఎలా తెలుస్తుందమ్మా? టెటనస్ వచ్చిన వాళ్ళ సమస్య కానీ రాకుండా ఉంటే ఏమైంది? రాలేదు, ఇప్పటి వరకు రాలేదన్నమాట అర్థం. ఆ తర్వాత వేలుకు దెబ్బ తగిలినప్పుడు టెటనస్, కాలికి దెబ్బ తగిలినప్పుడు టెటనస్, సిజేరియన్ అప్పుడు ఒక టెటనస్, డెలివరీ అప్పుడు ఇవన్నీ తీసుకుంటారు కదా. ఇవేమీ అక్కర్లేదు అని చెప్పారు. ఇన్ కేస్ ప్రికాషనరీగా తీసుకుంటే నష్టమేం లేదు, కానీ పొరపాటున తీసుకోకపోయినా సమస్య లేదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించి ఇవే నియమాలు దరిదాపుల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పాటిస్తే బాగుంటుంది. అంటే పీరియడ్స్ లో బాగా కారంగా అలా తినడం, నాన్ వెజ్ అలాంటి తినకుండా సాఫ్ట్ గా తినండి. 3 రోజులు బాగుంటుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం ఫేస్ చేసిన పిల్లలు కనుక ఉన్నట్టయితే, చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఒక్కటి ఫాలో అవ్వమనండి. 5-6 నెలల్లో వాళ్ళకి తేడా తెలుస్తుంది. సూపర్. ఏంటమ్మది? ఆ 3 రోజులు పాలన్నం మాత్రమే తినాలి. పాలన్నంలో బెల్లం వేసుకొని తినాలి, అంతే.
ఉప్పు కారాలు వద్దు, హెవీ ఫుడ్ ఏమొద్దు. మహా ఇంకా ఉండలేను అని అనిపిస్తే అది పులగం, అది కూడా ఉప్పు లేని పులగం అన్నం. 3 రోజులు ఈ 3 రోజులు అలాగే తినమని చెప్పండి, ఒక 6 నెలలు, నెలకి 3 రోజులు చొప్పున. తర్వాత వాళ్ళకి ఆ టైంలో కడుపులో నొప్పులు రావడాలు అవి చాలా వరకు తగ్గిపోతాయి. అంటిల్ అండ్ అన్లెస్ షీ హ్యాస్ సమ్ అదర్ ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే తగ్గుతాయి. సో పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఒక ఆలోచించి రూల్స్ అండ్ ప్రకారమే చెప్తారు, రెగ్యులేషన్స్ ప్రకారమే చెప్తారు. అది ఫాలో అవుతే అప్పుడు మనకు తెలియదు, కానీ జనరల్ గా ఇన్ ఫ్యూచర్ అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్తే అంటే ఇవి అనుసరించి విసుక్కుంటూ అయినా అనుసరించిన వాళ్ళకి సమస్యలు లేవు, నడిచిపోయాయి. మరే ఇప్పుడు ఎవరైతే అనుసరించలేదో వాళ్ళకి సమస్యలు వచ్చాయి, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మేము ఆరోగ్యంగా ఉన్నది అవి పాటించటం వల్ల అన్న సంగతి వీళ్ళకి గుర్తుండదు. మరే ప్లీజ్ అది గుర్తు చేసుకోండి, గుర్తు చేస్తూనే ఉండండి. అమ్మాయిలే కాదు, ఆడవాళ్లే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్తే.